బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు గుప్తమైనటువంటి యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ ఉదయకాలపు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఎంత అద్భుతమైన వాక్యం ప్రియులారా! యోహాను భక్తుడు తన 3వ పత్రికను రాస్తూ ఆయన తన శిష్యుడైనటువంటి పెద్దగా ఉన్నటువంటి గాయు అనేటువంటి వ్యక్తికి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లాలి, సౌఖ్యముగా ఉండాలి. ఈ 2026వ సంవత్సరంలో మనందరము కూడా అన్ని విషయాలలో మనము వర్ధిల్లాలి. ఉద్యోగ రంగంలో, వ్యవసాయ రంగంలో, వ్యాపార రంగంలో, వ్యక్తిగత జీవితంలో, దేవుని సంఘములో, అన్ని విషయాలలో మనము వర్ధిల్లాలి. రెండవది, ఆయురారోగ్యములతో సౌఖ్యముగా మనం ఉండాలి. అది దేవుడు మనందరి ఎడల ఈ సంవత్సరం ఆయన కోరుచున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి సోదరుడా, ప్రతిదినము క్రమముగా దేవుని వాక్యాన్ని చదువుతూ, క్రమముగా కొంత సమయం దేవుని సన్నిధిలో గడుపుతూ, దేశ రక్షణ కొరకై, స్థానిక సంఘ విస్తరణ కొరకై, మన కుటుంబ జీవితాలు సుఖంగా, సౌఖ్యంగా, అన్ని విషయాలలో వర్ధిల్లేటట్లుగా మనం ప్రార్థనలో గడపగలిగితే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు గనక తప్పకుండా ఆయన మనల్ని వర్ధిల్లజేస్తాడు. దేవుని సేవకులముగా మా ప్రార్థన కూడా అదే. ఒక క్రైస్తవుడు లేదా క్రైస్తవురాలు అన్ని విషయాలలో వర్ధిల్లాలి, సుఖ సౌఖ్యములతోటి హాయిగా జీవించాలనేదే మా ప్రార్థన. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.